మలయాళంలో బ్లాక్ కామెడీగా రూపొందిన జయ 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 హే మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదే కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా దర్శకుడు ఏఆర్ సజీవ్ ఓం శాంతి శాంతి శాంతిగా రీమేక్ చేశారు. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించగా బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించారు. గోదావరి జిల్లాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం. కథ విషయానికి వస్తే, ప్రశాంతి అనే మధ్యతరగతి అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేయాలనే ఆశలతో ఎదుగుతుంది. అయితే కుటుంబంలోని కట్టుబాట్లు, సాంప్రదాయాల పేరుతో ఆమె స్వేచ్ఛను పూర్తిగా హరించేస్తారు. కాలేజీలో లెక్చరర్తో ఏర్పడిన చిన్న ప్రేమ వ్యవహారం కారణంగా చదువుకు అడ్డుపెట్టి రాజమండ్రి సమీపంలో చేపల వ్యాపారం చేసే ఓంకార్ నాయుడితో ఆమెకి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత చదువు కొనసాగించొచ్చన్న మాటతోనే ప్రశాంతి ఆ బంధాన్ని అంగీకరిస్తుంది. పెళ్ళయ్యాక పరిస్థితులు మారిపోతాయి. ఓంకార్ మాటి మాటికి దురుసుగా ప్రవర్తిస్తూ శారీరకంగా కూడా వేధిస్తుంటాడు. సమస్యను తల్లిదండ్రుల ముందు పెట్టినా సర్దుకుపోవాలి అనే సలహా మాత్రమే వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రశాంతి మౌనంగా భరించాలా, లేక సరైన సమయంలో ఎదురు తిరుగుతుందా అన్నది కథలోని ప్రధాన అంశం. విశ్లేషణకు వస్తే, ఇది ఒక సాధారణ గృహహింస కథ కాదు. మహిళ స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం వంటి అంశాలను గోదావరి జిల్లాల నేపథ్యంతో చెప్పే ప్రయత్నం చేశారు. మలయాళ ఒరిజినల్ కథకు పెద్దగా మార్పులు చేయకుండా స్థానిక యాస, పరిసరాలను జోడించారు. సినిమా ఆరంభం సాఫీగా సాగినా హీరో పాత్రను స్థాపించడంలో దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇంటర్వెల్ వరకు కథ ముందుకు నడవడంలో ఆలస్యం కావడం వల్ల సాగదీతగా అనిపిస్తుంది. భార్య భర్తకు బుద్ధి చెప్పే సన్నివేశాలు, బ్రహ్మాజీ పాత్రకు వచ్చిన కామెడీ ప్రేక్షకులను అలరిస్తాయి. గోదావరి యాసలోని సంభాషణలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ ప్రారంభంలో కథ కొంత ఊపు వస్తుంది. కోర్టు సన్నివేశాలు రొటీన్గా అనిపించినా కొన్ని చోట్ల ఆలోచించజేస్తాయి. సమాజంలో పరువు, ప్రతిష్ట పేరుతో మహిళల జీవితాలపై తీసుకునే నిర్ణయాలపై దర్శకుడు ప్రశ్నలు వేస్తాడు. అయితే క్లైమాక్స్ విషయంలో మాత్రం ఒరిజినల్ వర్షన్తో పోలిస్తే తేలిపోయిన భావన కలుగుతుంది. ముగింపు మరింత బలంగా ఉంటే సినిమాకు మంచి ఇంపాక్ట్ వచ్చేది. నటీనటుల విషయానికి వస్తే, ఓంకార్ నాయుడిగా తరుణ్ భాస్కర్ పాత్రకు తగ్గట్టుగా కనిపించాడు. గోదావరి యాస, ఆహార్యంతో పాత్రకు న్యాయం చేశాడు. ప్రశాంతిగా ఈషా రెబ్బా సహజంగా నటించింది. కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం పూర్తిగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. బ్రహ్మాజీ పూర్తి స్థాయి పాత్రలో కనిపించి కామెడీతో పాటు నటనలో మెప్పించాడు. ఇతర పాత్రలు పర్వాలేదు అనే స్థాయిలోనే ఉన్నాయి. సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి ప్రాంత అందాలను చక్కగా చూపించారు. జే క్రిష్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు కథలో ఇమిడిపోయాయి. ఎడిటింగ్ కొన్ని చోట్ల బిగుతుగా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. నిర్మాణ విలువల్లో ఎక్కడ రాజీ పడలేదు. మొత్తానికి ఓం శాంతి 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 మంచి సందేశంతో వచ్చిన రీమేక్. అయితే ఒరిజినల్లో ఉన్న భావోద్వేగ తీవ్రత, ప్రభావం ఇందులో పూర్తిగా రాకపోవడం ప్రధాన లోపం. థియేటర్లో కన్నా ఓటీటీలో చూసే వారికి ఈ సినిమా ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.